బాగుంది. మన తెలంగాణలో చూడండి ఎలా ఉన్నదో మామిడి తోట చాలా సూపర్ ఉంది. మా మామ వాళ్ళది ఇదంతా. చాలా సూపర్, చాలా కష్టపడ్డారు నిజంగా. చాలా గ్రేట్ అనమాట. ఎంత మంచిగా కష్టపడ్డారో చూడండి. చాలా కష్టాలు పడి చెట్లను పెంచితేనే ఈ విధంగా తయారవుతాయి. మంచిగా పండ్లు కూడా కాస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం. చూస్తున్నట్టు మీరందరూ కూడా ఈ విధంగా తెలంగాణలో ఎక్కడన్నా భూములు ఉంటే కూడా ఈ విధంగా ఏదో ఒక పంట పెట్టండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. భూములు ఉన్న వాళ్ళు అమ్ముకోకండి. ఇగో ఈ విధంగా మామిడి తోటలు పెడితే చాలా చాలా సూపర్ వస్తాయి. చాలా బాగుంటుంది. బీడు పెడితే అంతా ఎట్లనో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చెట్లను పెంచండి. గవర్నమెంట్ కూడా ఇస్తుంది. మామిడి తోట కానీ ఏవైనా పెట్టవచ్చు. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. నీళ్ళు ఫుల్ నీళ్ళు ఉన్నాయి. చెట్లు అయితే చాలా బాగున్నాయి. మామిడి తోట నిజంగా చాలా సూపర్. మీకు ఎట్లా అనిపిస్తుందో. ఇదైతే నిమ్మ తోట ఫ్రెండ్స్. ఎలా ఉంది నిమ్మ తోట? బాగుందా? చాలా చాలా అయితే బాగున్నాయి. నిమ్మకాయలు అయితే బాగానే కాసినాయి. ఇది నిమ్మ తోట బాగా కాస్తుంది. ఇదైతే సూపర్ ఉంది. మొత్తం 6 మంది అనమాట మామ వాళ్ళు. మా అవ్వకు 6 మంది కొడుకులు, 6 మంది బిడ్డలు అనమాట. మొత్తం 12 మంది అనమాట మా అవ్వకు. ఇప్పుడైతే చనిపోయింది మా అవ్వ. చాలా కష్టపడేది నిజంగా. మా అవ్వను చూశాను, నేను చిన్నప్పుడు కూడా చూశాను. చూడండి మామిడి తోట, నిమ్మ తోట అయితే వేశారు. చాలా చాలా బాగా కాసినాయి నిమ్మకాయలు. కింద అయితే బాగా రాలిపడ్డాయి. మొత్తం 6 మందికి ఉన్నాయి అన్నమాట భూములు ఇక్కడ. కింద అయితే రాలిపడ్డాయి నిమ్మకాయలు. నిమ్మ తోట సూపర్ ఉంది. మొత్తం పైన అయితే చాలా బాగా కాసినది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చాలా సూపర్ ఉంది నాకైతే ఇక్కడ. అన్ని పైపులు ఇలాగ వేసి పైపులతోటి చెట్లకు నీళ్ళు పడతారనమాట. ఇక్కడ వంకాయ తోట అయితే వేశారు. పూల చెట్లు, వంకాయలు అయితే బాగానే ఉన్నాయి. పూల చెట్లు కూడా చాలా సూపర్ ఉన్నాయండి. చూస్తున్నాండి ఫ్రెండ్స్, చాలా చాలా సూపర్ నాకైతే. ఇగో మళ్ళీ ఇంకొక నిమ్మ తోట దాటంగానే మళ్ళీ మామిడి తోట. అది మా మామ వాళ్ళదే. మొత్తం పైన అయితే లైన్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఇలా మా మామ వాళ్ళవి చాలా సూపర్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా అయినావో, బాగున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పల్లెటూరులో వచ్చి ఇట్లా భూములు ఉంటే చాలా మంచిగా కష్టపడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా సూపర్ ఉంది. ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే చెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయి. చాలా కష్టపడి, చాలా సూపర్గా అయితే కష్టపడి చేశారు ఇవన్నీ. ఇక్కడైతే పత్తి వేశారు. పత్తి ఉన్నది ఇక్కడ పక్కల, పత్తి తోట.